ఆంధ్రజ్యోతి పేపర్ బండి భగీరథ్ గురించి ఆయన చేసినటువంటి నిర్వాహకం గురించి పోక్సో గురించి ఒక్కనాడు కూడా అతనికి వ్యతిరేకంగా కేంద్ర మంత్రికి వ్యతిరేకంగా ఒక్కరోజు కూడా వార్త రాయలేదు. నిందితులను పట్టుకోవాలనే ఉద్దేశంతో కూడా ఒక్కరోజు కూడా బాధితుల తరపున ఏనాడు ఈ విషయంలో మాట్లాడలేనటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ ఈరోజు బండి భగీరథ్ జైల్లో ఆయనకు ఆహారం సరిగా అందడం లేదు, ఆయన పడుకోవడానికి ఇబ్బందిగా ఉంది, సాధారణ ఖైదీల్లాగానే ఆయన చూస్తున్నారు అనేటువంటి విషయాన్ని మెయిన్ హెడ్డింగ్ పేజీలో రాసింది. మరి బండి భగీరథ్ అంటే ఆయన కేంద్ర మంత్రి ఏమన్నా లేదా రాష్ట్ర మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆయన కామన్ మ్యానే కదా, అందరికీ చూసినట్టు ఆయనను కూడా చూస్తారా అనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా పేపర్కు లేకుండా పోయింది. ఒకసారి చూద్దాం, మనం ఫస్ట్ చదివిన తర్వాత మొత్తం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. మనం ఇక్కడ చూడొచ్చు, సాధారణ ఖైదీలతోనే భగీరథ్, విచారణ ఖైదీలు ఉండే బ్యారక్ కేటాయింపు, ప్రత్యేక సౌకర్యాలు ఏమీ లేవన్న జైలు అధికారులు, మాంసాహార భోజనానికి భగీరథ్ నిరాకరణ, పాలు బ్రెడ్తో సరిపెట్టుకున్న తీరు, ఆదివారం కావడంతో ములాఖతులోనూ ఎవరు కలవడానికి రాలేదన్న జైలు సిబ్బంది, భగీరథ్ ఫోన్ ఫోరెన్సిక్ ల్యాబ్కు బాధితురాలి తల్లి ఇచ్చిన ఆధారాలు కూడా, 10 రోజులు కస్టడీ కోరనున్న పోలీసులు, బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్న నేపథ్యంలో బండి సంజయ్ వాంగ్మూలం తీసుకునే ఛాన్స్. ఇవన్నీ ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ మనం చూస్తే ఒక్కసారి చూడాలి, అంటే ఏం రాసిరు వాళ్ళు, సాధారణ ఖైదీ లాగానే మాంసాహారం తినలేదు, పాలు బ్రెడ్తోనే సరిపెట్టుకుండు. ఆయన ఏమన్నా భగత్ సింగ్ లాగా దేశం కోసం ఏమన్నా ప్రాణత్యాగం చేసిండా, లేదా గాంధీజీ లాగా భారతదేశానికి స్వతంత్రం రావాలని ఏమన్నా క్విట్ ఇండియా ఉద్యమం, స్వదేశీ సహాయ నిరాకరణ ఉద్యమం, ఉప్పు సత్యాగ్రహం లాంటివి ఏమైనా చేసిండా? అనే చేసింది రేప్ కేసులో, అరెస్ట్ అయింది పోక్సో కేసులో. అనే దేశాన్ని ఉద్ధరించడానికి కంకరం కట్టుకుని వచ్చిన ధీరాది ధీరుడు కాదు కదా బండి భగీరథ్. ఒక ముద్దాయి ఆయన కేసులో, ఆయన కేసుకు సంబంధించినటువంటి దాంట్లో అరెస్ట్ అయ్యిండు. హైకోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. అట్లాంటి వ్యక్తికి ఇంకా ఆంధ్రజ్యోతి సపోర్ట్ చేయడం ఏందో నాకు అర్థం కావట్లా. తప్పు చేసినప్పుడు తప్పు చేసినని చెప్పలే, బాధితులకు న్యాయం కావాలని చెప్పలేదు. ఇప్పుడు జైల్లో ఆయన బ్రెడ్ తింటేంది, ఇంకేమైనా తింటేంది, తినకపోతే ఏంది, ఒక్క రోజుకే మునిగిపోతుందా? పొట్టి శ్రీరామ్ లాంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావాలని 50 నుండి 60 రోజుల మధ్యలో ఆమెను నిరాదీక్ష చేస్తే రాష్ట్రం వచ్చింది. శ్రీకాంతాచార్య అంటే ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం తొలి అమరుడయ్యిండు. అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాలి. ఇట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడుకున్నా వేస్తే. ఆయనను తీసుకొచ్చి ఒక వీరునిగా మొదటి పేజీలో, ఆంధ్రజ్యోతి మొదటి పేజీలో వేసి ఆయన గురించి రాస్తున్నారు. అంటే ఆంధ్రజ్యోతి పత్రికా విలువలు ఎగడిపోతున్నాయి. ఎవరి అసలు ఏం సమస్యలు లేవా రాష్ట్రంలో ఎదుర్కొంటున్నటువంటి విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు లేవు, యువత ఎదుర్కొంటున్నటువంటి సమస్య లేదు, రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ఇంకా గవర్నమెంట్ కొనలేదు, అలాంటి వార్తలు రాయాలి. ఈ సమస్యలు, కార్మికులు, కర్షకులు, చాలామంది అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు, మహిళలు, బస్సులు సమస్య, చాలా సమస్యలు ఉన్నాయి. ఇట్లాంటి సమస్యలు ఇచ్చిపెట్టి ఇది ఒక సమస్య అయినట్టు ఆయన తీసుకొచ్చి ముందు పేజీలు వేసారు. మరి ఆయన అరెస్ట్ అయినప్పుడు ఎందుకో వేయలేదు, బాధితురాలకి అండగా ఎందుకో నిలవలేదు. ఇవన్నీ చెప్పాల్సినటువంటిది. జర్నలిజం అనేటువంటిది విలువలు కలిగి ఉండాలి. జర్నలిజం ఎప్పుడు బాధితుల పక్షమే ఉండాలి, కానీ బాధించిన వ్యక్తి పక్షం ఉండకూడదు.